సీటు మార్చినా అసలు సీటే ఇవ్వకపోయినా జగన్ వెంటే ఉంటామంటున్నారు వైసీపీ మంత్రులు. రాష్ట్ర భవిష్యత్తు కోసమే ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తున్నారని చెప్తున్నారు. 175 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల కోసం రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజల తాలూకా భవిష్యత్తుని పణంగా పెట్టేటువంటి పరిస్థితిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు. బలమైనటువంటి అభ్యర్థులకు ఇవ్వాలి. రేపు మళ్లీ రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రావాలి. మళ్లీ రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల 30 లక్షల మంది ప్రజానికానికి సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించాలనేటువంటిది ఒకే ఒక ధ్యేయం. ఇందులో 10 మందో 20 మందో 50 మందో బాధపడతారని చెప్పి దానికోసం నిర్ణయం మార్చుకునేటువంటి ఆ అభిప్రాయం కానీ అటువంటి ఆలోచన కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఒకవేళ సీట్లు ఇవ్వలేము, ఒకవేళ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కానీ లేకపోతే అభ్యర్థులకు కానీ ఎవరైతే ఇన్ఛార్జీలు కానీ సీట్లు ఇవ్వలేమని అంటే అందరం కూడా జెండాలు పట్టుకొని తిరుగుతాం తప్ప మరొకటి ఎజెండా కానీ మరో ఉద్దేశం కానీ ఎవరికి లేదనేటువంటిది మరొకసారి తెలియజేస్తాను. ఇచ్చినా ఓకే, ఈకపోయినా ఓకే. నేను ఎప్పుడూ కూడా మొదట్లో అయితే ఎమ్మెల్యేగా ఒక్కసారైనా చేసి ప్రజలకి సర్వీస్ చేయాలనుకున్నాను. సో 2 సార్లు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ మంత్రిగా కూడా ఈరోజు మీరు చూసారు, నా వల్ల అయినా సర్వీస్ నేను చేస్తూనే వస్తున్నా. కాబట్టి నన్ను మారుస్తారని నేను అనుకోవట్లేదు. ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి వచ్చినా కూడా సంతోషంగా అన్న కోసం త్యాగం చేస్తాను. అన్నని బెదిరించి ఆపోజిషన్ పోయినా కూడా మనకి మిగిలేది శూన్యమని. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎవరెవరు సహకరిస్తారో, ఎవరికి ఏం చేయాలో జగనన్నకు తెలుసు. ఇప్పుడు ఇంకా ఏమి నిర్ణయం తీసుకోలేదు. ఇష్టాను టికెట్ ఎవరికి ఇస్తే వాళ్ళు పనిచేయడం సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు సర్వేలు అనేవి అనుకూలంగా వచ్చినా అనుకూలంగా రాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు మాకు టికెట్ ఇస్తారని ఒక నమ్మకం ఉంది. ఒకవేళ లేదు మా పార్టీలో కష్టపడి ఎవరికి టికెట్ ఇచ్చారని మేము అందరం కలిసి పనిచేయడం మేము సిద్ధంగా ఉన్నాం. అది వెనుపూడి రాజకీయం అనేది తెలుగుదేశం నుంచి ఆనవాయితీకి వస్తుంది. మన పార్టీలో అయితే అది ఏమి లేదు. ఎందుచేత అంటే పార్టీలో ఇవాళ కష్టపడి జెండా మోసిన వాళ్ళు మీకు చెప్పాను, ముందే చెప్పాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పార్టీ జెండా మోసిన వాళ్ళు తప్ప మరి పార్టీ కాని వాళ్ళు ఎవరిని కూడా ఇక్కడ సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ మరి బూత్ డైరెక్టర్లు కానీ ఎవరైనా ఏం చేయలేదు. అందరూ 13 సంవత్సరాలు నాతోటే కలిసి పనిచేసి జెండా మోసిన అందరినీ కూడా పదవుల్లో